వెంకటేశ్వర్లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా పోలీస్ శాఖలో పలు హోదాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి జిల్లా కేంద్రంలో టచ్ హాస్పిటల్ యాజమాన్యం ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై డీసీపీ మాట్లాడుతూ నిత్యం ప్రజలకి రక్షణ కల్పించే క్రమంలో ఎంతో మంది పోలీసులు అనారోగ్య సమస్యలతో అనారోగ్యాల పాలవుతున్నారని, హార్ట్ స్ట్రోక్లతో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. శారీరకంగా మానసికంగా ఎన్నో ఒత్తిళ్ల మధ్య పోలీసులు జీవితాన్ని గడపాల్సి వస్తుందని, అలాంటి ఒత్తిళ్ల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి వ్యాయామం తప్పనిసరి అని, ఎలాంటి సందర్భంలోనూ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉండాలని సూచించారు. ఇతర డాక్టర్లకు నా యొక్క స్వాగతం. ముఖ్యంగా మన ఏసీపీస్ చెప్పినారు, మనకు లాస్ట్ 4-5 డేస్ పరిధిలోనే, మ్యాక్సిమం 4-5 డేస్ పరిధిలోనే జన్నారం ఎస్ఐ తానాజీ గారు అండ్ 51 ఇయర్స్ ఉన్న హెడ్ కానిస్టేబుల్ గారు, ఇంకా పక్క జిల్లాలో కూడా కొంతమంది, అండ్ 38 ఇయర్స్ ఉన్న ఒక పోలీసు కానిస్టేబుల్ గారు చనిపోవడం జరిగింది. ఎందుకంటే పోలీసు ఉద్యోగం చాలా సవాళ్ళతో కూడుకున్నది. వేదికపైన డాక్టర్స్ ఎలా అయితే ప్రాణాలను రక్షించడానికి సమయం ఉండకుండా ఆ ఉన్న సమయంలోనే చర్యలు తీసుకుంటే ప్రాణాన్ని ఎట్లా నిలబెడతామో, పోలీసు విధి కూడా అలాంటిది. ప్రజల యొక్క ప్రాణ రక్షణలో, ధన రక్షణలో, వాళ్ళ ప్రాపర్టీ రక్షణలో మనము ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా మన విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తిస్తాం. ఈ సందర్భంలో ఒత్తిడి అనేది సహజం. పోలీసు వృత్తిలోకి వచ్చినామంటేనే ఒత్తిడి అనేది ఉంటుంది. ఆ ఒత్తిడి అనేది మనకు సహజం. ఎందుకంటే మనం వృత్తిలోకి వచ్చినప్పుడు ఎవరు మనల్ని బలవంతంగా పంపలేదు, మనం చూజ్ చేసుకొని వచ్చినప్పుడు ఆ ఒత్తిడిని ఎలా మేనేజ్ చేయాలి. ఇప్పుడు మన దగ్గరనే 2 రకాల వ్యక్తులు కనిపిస్తారు. ఒత్తిడికి చిత్తయి ఆరోగ్యం ఖరాబ్ అయ్యి ఫ్యామిలీ సమస్యలతో ఉన్న వాళ్ళు మన సహోదరులే ఉంటారు, మన పక్కనే డ్యూటీ చేస్తుంటారు. సేమ్
ఒత్తిడిని మేనేజ్ చేస్తూ ఫ్యామిలీని మంచిగా సక్సెస్ఫుల్గా పిల్లల్ని ఫ్యామిలీని సెట్ చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆర్థికంగా మంచిగా ఉంటూ అధికారుల యొక్క మన్ననలు పొందుతూ ప్రజల యొక్క మన్ననలు పొందుతున్న పోలీస్ సిబ్బంది కూడా మన సహోదరుడే మన పోలీస్ స్టేషన్లోనే ఉంటారు. ఇద్దరు చేసే సేమ్ ఉద్యోగమే. ఒకరికి ఒత్తిడి గల ఉద్యోగం ఇవ్వట్లేదు, ఒకరికి ఒత్తిడి లేని ఉద్యోగం ఇవ్వట్లేదు. ఇది ఎక్కడ ఉంది ఒత్తిడి అనేది? మనం తీసుకునే దాంట్లో ఉంటుంది. పర్సెప్షన్లో ఒత్తిడి ఉంది. మనము ఆ పనిని ఏ విధంగా చూస్తున్నాం అనే దాన్ని బట్టి మనకు ఒత్తిడి ఉంది. అట్లాంటప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్న 10 మందిలో 5గురు ఎందుకు ఆరోగ్యంగా ఉంటున్నారు, ఆర్థికంగా మంచిగా ఉంటున్నారు, ఫ్యామిలీస్ బాగుంటున్నాయి, ఇబ్బందులు లేకుంటుంటున్నారు? ఇంకో 5గురు ఎందుకు అట్లా ఉంటున్నారు? రివర్స్ ఏంటి? ఉద్యోగం సేమ్. అందరికి బ్లూ కోట్ వేస్తున్నాము, అందరు కోట్ రూట్ వేస్తున్నాము, అందరికి రైట్ అప్ రూట్ వేస్తున్నాము, అందరికి అది వేస్తున్నాము. ఎందుకు అనంటే మన ఒత్తిడి మేనేజ్మెంట్ చేసే మైండ్ సెట్ మనకు అలవర్చుకోవాలి. సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. నేను చాలా విషయాలు చూసి చెప్తున్నా. ఇప్పుడు అందరూ డాక్టర్లమే. సెల్ ఫోన్లు ఉన్న ప్రతి ఒక్కరు డాక్టరే. గూగుల్ చేసేస్తాం ఎమ్మటే. అది రోగం రాకముందు ప్రివెన్షన్ కూడా గూగుల్ ఉంటుంది. ఏం చేయాలి? వాకింగ్ చేయాలి, షుగర్ తక్కువ తీసుకోమన్నాడు, ఉప్పు తక్కువ తీసుకోమన్నాడు, మానసికంగా ప్రశాంతంగా ఉండాలి, ప్రాణాయామం, అవి ఉంటాయి. అవి గూగుల్ చేయమని. ఏదన్నా చిన్నది ఏదన్నా అయితే దాన్ని గూగుల్ చేస్తాం. డాక్టర్ ఏదైనా చెప్తే ఉల్టా మనం డాక్టర్కే చెప్తాం అక్కడ. అంటే డాక్టర్ అంటే మాకు బాగానే తెలుసు అని మన ఫీలింగ్. మనం గుడ్డి ఏంది? నేనేమంటే అంటే మంత్రం ఒకటే, డాక్టర్ ఏం చెప్తే అది నమ్మడం ఉత్తమం. అన్నెసెసరీ ఇదొక రకమైన స్ట్రెస్. మీరు కొట్టి చూడండి గూగుల్లో, ఫీవర్ కారణం ఏంటంటే అలా క్యాన్సర్ ఉంటుంది, హార్ట్ అటాక్ ఉంటుంది, 100 ఉంటాయి. 4 రోజులు ఫీవర్ వచ్చింది అనుకోండి, క్యాన్సర్ కారణం కొట్టగా అలా ఫస్ట్ ఫీవరే ఉంటుంది. 4 డేస్ నుంచి మీకు కంటిన్యూషన్ ఫీవర్ వస్తుందంటే ఇక వీడు హాస్పిటల్ పోయేలోపు బీపీ షుగర్ అన్ని హై అయిపోతాడు. ఎందుకంటే నాకు క్యాన్సర్ అనుకునే పోతాడు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లలో ప్రజలు బీజేపీ పార్టీకి పట్టం కట్టారని రామకృష్ణపూర్ బీజేపీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. 2 రోజుల కిందట దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా మెజార్టీ సీట్లలో బీజేపీ దూకుడు సాగించడంతో స్థానిక సూపర్ బజార్ చౌరస్తాలో బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. గత 12 ఏళ్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ పరిపాలిస్తున్నప్పటికీ ఢిల్లీ ప్రజలు బీజేపీకి చరమగీతం పాడడం సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు. ప్రధాని మోడీ డబుల్ ఇంజన్ సర్కార్ నినాదం ఢిల్లీలో గట్టిగా పనిచేసిందని, దాని మూలంగానే ప్రజలు బీజేపీ పార్టీకి పట్టం కట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు ధనా సింగ్, నాయకులు ఆర్ముల్లా పోషా, మాజీ పట్టణ అధ్యక్షులు వేమ్ల అశోక్, నాయకులు వేణుగోపాల్, వైద్య శ్రీనివాస్, సాయి కృష్ణ, సంతోషం నాయక్, దేవేందర్, ప్రభాకర్, కేదారి ఇతరులు పాల్గొన్నారు. అమిత్ షా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, బీజేపీ బీజేపీ బలో భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా. ఇదైతే ఢిల్లీ రాజధానిలో వెలువడుతున్న ఫలితాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీకి అనుగుణంగా మరి మ్యాజిక్ ఫిగర్ దాటడం జరిగింది. ఇదైతే
ఎన్నికలు జరిగిన రోజు మిత్రపక్షాలన్నీ కూడా ఏదైతే ఇక్కడ కూడా ఢిల్లీలో మరి అధికార పార్టీ డబ్బు వంస్తూ ప్రజలను మభ్యపెడుతుందని చెప్పి కేసీఆర్ మన కేజ్రీవాల్ గారు, అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశ్ గారు కూడా ఆరోపణలు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈరోజు ఎవరు ఊహించని విధంగా ఘనంగా ఈరోజు ఢిల్లీ పీఠంలో మరి మ్యాజిక్ ఫిగర్ దాటిన సందర్భంగా ఏదైతే జాతరపల్లి మున్సిపాలిటీలో మన భారతీయ జనతా పార్టీ సోదరులందరూ కూడా మరి స్వీట్లు పంచుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాం. ఏదైతే రానున్న రోజుల్లో ఏదైతే భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, ఏదైతే పట్టభద్రుల ఎన్నికలు, అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి కూడా మరి అన్యూన్యంగా ఎవరు ఊహించని విధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్సీ 3 సీట్లను కూడా మరి మనం గెలుచుకోబోతున్నాం. ఒకటేమో వరంగల్, రెండేమో కరీంనగర్కి సంబంధించిన 3 ఎమ్మెల్సీలు కూడా మనం రానున్న రోజుల్లో ఘనంగా మరి గెలుచుకోబోతున్న సందర్భంగా అదేవిధంగా మరి స్థానిక ఎన్నికలు కూడా మరి రాబోతున్నాయి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా ఈ యొక్క గెలుపు దోహదపడుతుందని చెప్పి మరి మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అదేవిధంగా తెలంగాణ ప్రజానీకానికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని అత్యధికంగా గెలిపిస్తారని చెప్పి మేము ఆశిస్తాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, నరేంద్ర మోడీ గారి నాయకత్వం జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. నేడు వెలువడిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆ ప్రభుత్వాన్ని మట్టి కరిపించి బీజేపీ పార్టీ ఘన విజయం సాధించడంతో శనివారం మంచిర్యాల పట్టణంలో పట్టణ అధ్యక్షులు అమీర్శెట్టి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచి గెలుపు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సారథ్యంలో ఢిల్లీలో బీజేపీ పార్టీ 27 ఏళ్ల తర్వాత బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం సంతోషకరమన్నారు. గత 10 సంవత్సరాలుగా ఢిల్లీలో కొనసాగుతున్న అవినీతి ప్రభుత్వాన్ని ప్రజలు ఓటు అనే ఆయుధంతో తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. గతంలో జరిగిన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పినా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రాలేదని ఢిల్లీ ఎన్నికల్లో మరోసారి ఖాతా తెరవకుండా తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న దేశ అభివృద్ధిని చూసి ఢిల్లీ ప్రజలు బీజేపీ పార్టీకి అధికారం కట్టబెట్టారని అన్నారు. మోడీ నేతృత్వంలో తెలంగాణలో త్వరలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అమీర్శెట్టి రాజు, దుర్గం అశోక్, పట్టి వెంకటకృష్ణ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, తుల ఆంజనేయులు, బియ్యాల సతీష్ రావు, జోగుల శ్రీదేవి, ముధాం మల్లేష్, బోయిని హరికృష్ణ, పల్లి రాకేష్, బింగి సత్యనారాయణ, ఆవిడపు రాజాబాబు, నాగుల రాజన్న, పచ్చ వెంకటేశ్వర్లు, చిరంజీవి, తరుణ్, కెమెరా అర్జున్, రాజమౌళి, అనిల్ తదితరులు పాల్గొన్నారు. రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మ్యాజిక్ ఫిగర్ను దాటి 48 సీట్లలో గెలిచి భారతదేశ ప్రజలందరూ కాకుండా అన్ని రాష్ట్రాల ప్రజలు, దేశంలో ఉన్న ప్రజలందరూ అన్ని రాష్ట్రాల్లో ముక్తకంఠంతో బీజేపీని ఆదరిస్తున్నారు. మరి ఈ బీజేపీని ఎందుకు ఆదరిస్తున్నారు అని ఒక్క నిమిషం తెలంగాణ ప్రజలారా ఆలోచించండి. ఎందుకంటే అది మంచి పనులు చేస్తుంది, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికై పాటుపడుతుంది. మొన్న బడ్జెట్లో కూడా 12.75 పన్ను మినహాయింపునిచ్చి మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చింది. ఈ విధంగా చేసింది కనుకనే భారతీయ జనతా పార్టీని అన్ని రాష్ట్రాల్లో ఆదుకుంటున్నారు. మరి అక్కడున్న కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయి ఆ లిక్కర్ కుంభకోణం కూడా మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ ఎంపీ కవిత గారితో లింక్ ఏర్పరచుకొని వారు ఇద్దరు జైలుకు పోయి ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి జైలుకు పోవడం మనం చూస్తున్నాం. అంతే అవినీతి చేసిన పార్టీలను ప్రజలు ఎప్పుడు ఓడగొడతారనే దానికి నిదర్శనం. మన తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ లక్షల కోట్ల అవినీతి చేసి ఇప్పుడు ఫామ్ హౌస్కే పరిమితమైంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు అలివి కాని హామీలు ఇచ్చి సంవత్సరంలోనే చతికిలబడి మూలకు కూర్చున్నది. ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్లి
మేము తెలంగాణలో అది చేసినాం ఇది చేసినాం అని చెప్తే కూడా నమ్మలేని పరిస్థితి. ఈరోజు అక్కడ సున్నా. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే వెళ్లి ప్రచారం చేసినా గానీ అక్కడ ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేదు. కాబట్టి తెలంగాణ ప్రజలారా, మీరు ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ వైపుకు మీరు ఉన్నారా లేరా అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే అన్ని రాష్ట్రాల ప్రజలు, భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజలు మరి భారతీయ జనతా పార్టీ వైపుకు ఉన్నారు. మన తెలంగాణ ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. అవినీతి లేకుండా, అవినీతి మచ్చ లేకుండా పరిపాలించే పార్టీ ఏదైనా అంటే భారతీయ జనతా పార్టీ. మన ప్రపంచంలోనే భారతదేశాన్ని 5వ స్థానానికి తీసుకొచ్చిన పార్టీ ఏదైనా అంటే భారతీయ జనతా పార్టీ. అదే సారథ్యంలో 3వ స్థానానికి కాదు, ప్రపంచంలోనే మొదటి స్థానానికి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ముందుకు తీసుకెళ్తారనే ఆశాభావం భారతదేశ ప్రజల్లో నెలకొని ఉంది కనుకనే ఈ రోజు ఇలాంటి గల్లీ నుంచి ఢిల్లీ దాకా వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీపీ, ఎమ్మెల్యే, ఎంపీ ఏ ఎలక్షన్ వచ్చినా, ఉప ఎన్నిక వచ్చినా భారతీయ జనతా పార్టీ విజయ కేతనం ఎగురు వేసుకుంటే పోతున్నది. కాబట్టి ప్రజలారా, మీరు ఒక్కసారి ఆలోచన చేసి భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చేసే పార్టీ వైపు ఉండాలని తెలంగాణ ప్రజలను కోరుకుంటూ, ఢిల్లీ ప్రజలకు కూడా అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇక్కడ పాల్గొని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి. ఈరోజు ఢిల్లీలో వచ్చినటువంటి ఫలితాలను చూసి యావత్ దేశమే కాదు ప్రపంచమే చాలా సంతోషాన్ని, అభినందనలు తెలియజేస్తున్నటువంటి ఈ శుభ సందర్భం లోపల మంచిర్యాల పట్టణం లోపల పట్టణ అధ్యక్షులు అమిరిశెట్టి రాజ్ కుమార్ గారి సారథ్యం లోపల ఈనాడు మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి బీజేపీ కుటుంబ సభ్యులందరము సంబరాల కార్యక్రమాలు చేసుకోవడం, పటాకులు పేల్చడం, అదేవిధంగా అందరికీ స్వీట్ల పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈనాడు దేశ ప్రజలందరూ ఆలోచిస్తూ ఉన్నారు, బీజేపీ దాదాపుగా 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ దేశ ప్రజల భద్రత విషయంలో కానీ, దేశ ప్రజల సంక్షేమమే కానివ్వండి, దేశ ప్రజలకు సంబంధించినటువంటి పేదవారిని వారి యొక్క అభివృద్ధిని కోరడం లోపల బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకు సాగుతున్నటువంటి పరిణామాలు. ఉదాహరణకు తీసుకుంటే మొన్న జరిగినటువంటి బడ్జెట్లో చూస్తే పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు చేసేటువంటి బడ్జెట్. ఆ బడ్జెట్ను కూడా రాజకీయం చేయాలని కాంగ్రెస్ పార్టీ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, ఇంకా ఇతరత్ర ఏవైతే దేశం లోపల ప్రతిపక్ష పార్టీలు ఎంత ప్రజలకు ఏ విధంగా చెప్పినా ప్రజలు దాన్ని నమ్మకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని విశ్వసించి ఈనాడు పెద్ద ఎత్తున ద ఎలక్షన్ ఈజ్ వన్ సైడ్, దాదాపుగా 48 సీట్లు ఒక్క బీజేపీ పార్టీ ఏకంగా గెలుచుకొని, మిగతా కేవలం అధికారంలో ఉండి 10 సంవత్సరాల అధికారాన్ని నిర్వహించినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ వారికి ఒక 22, కాంగ్రెస్ పార్టీ 0. ఈ విధంగా ప్రజలు ఒక్క ఏకపక్షంగా ఈనాడు నిర్ణయం చేయడం జరిగింది. దీన్ని అందరూ గమనిస్తా ఉన్నారు. బీజేపీ పార్టీ మొదటి నుంచి ఏ మాట అయితే చెప్తుందో ఆ మాటకు కట్టుబడి ఉంటుంది. ఎవరైతే ఇక్కడ ఈ ప్రాంతం లోపల మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నటువంటి వేరే దేశాలందరికీ ఇదొక హెచ్చరిక. భారతదేశం మొత్తం ఐకమత్యంగా ఉంది. ఈ ప్రాంత ప్రజలందరూ బీజేపీ తప్ప ఇతర ఏ పార్టీని కూడా రేపు విశ్వసించబోరు అనేటువంటి సందర్భం. మొన్ననే మన నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. 40 సంవత్సరాల క్రితం గౌరవ స్వర్గీయ వాజ్పేయి గారు చెప్పారు, ఈరోజు రేపు భవిష్యత్తు బీజేపీది, ఆ భవిష్యత్తు బీజేపీ లోపల సూరజ్ నిక్లేగా, సూర్యుడు ఉదయిస్తాడు, అంధేరా మిఠేగా, చీకటిని చీల్స్తుంది, బీజేపీ వికసిస్తుంది అనేటువంటిది, కమలం పువ్వు వికసిస్తుంది అని చెప్పి ఇది ఈ నినాదం 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో వికసించడం జరిగింది. తరువాయి తెలంగాణ రాష్ట్రం లోపల ఇదే సంస్కృతి వస్తుంది. ఇక్కడున్నటువంటి కాంగ్రెస్, టీఆర్ఎస్ గుండు సున్నాకే పరిమితమై బీజేపీ పార్టీ కాషాయం జెండా ఎగరబోతా ఉంది అని చెప్పి సందర్భంగా నేను ప్రజలందరినీ కోరుతా ఉన్నాను, విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి దయచేసి ప్రజలందరూ
బీజేపీకి ఏ విధంగానైతే ఢిల్లీలో తీర్పిచ్చారో అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతం 3 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నడుస్తా ఉన్నాయి. ఈ 3 ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా బీజేపీకి పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి పక్షాన కోరుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం మంచిర్యాల పట్టణం లోపల చాలా ఘనంగా చేసుకోవడం జరిగింది. మా జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గౌడ్ గారు, అదేవిధంగా మాజీ అధ్యక్షులు ఎర్రవెల్లి రగన్న గారు, అదేవిధంగా మా జిల్లా ప్రధాన కార్యదర్శులు పెద్దలు అశోక్ అన్న గారు, పట్టి కృష్ణన్న గారు, జిల్లా అధ్యక్షురాలు మా శ్రీదేవి మేడం గారు, హరికృష్ణ గారు, ఇంకా చాలా మంది మిత్రులు ఉన్నారు. దయచేసి పేర్లు ఎవరైనా చెప్పకపోతే అన్యగా భావించండి. ఇలా ఆంజనేయులు గారు, ఇట్లా చాలా మంది మిత్రులందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఢిల్లీ ప్రజలందరికీ నేను హృదయపూర్వకమైన నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతా కీ. భారతదేశంలో బీజేపీ పార్టీ అంటేనే పేదలకు, మధ్యతరగతి కుటుంబానికి, బలుగు బలహీన వర్గాలకి న్యాయం చేసే పార్టీ అనేసి ఈరోజు ప్రజలందరూ బీజేపీ పార్టీ గవర్నమెంట్ దిక్కు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఢిల్లీ రిజల్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ చీపురు గుర్తు అనేదే అంతమొందించే పార్టీ లాగా అయిపోయింది. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా గుండు సున్నా వచ్చింది అంటే అది కూడా కొత్త గొప్ప అంతమొందించే పార్టీ లాగానే ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే వాగ్దానాలు చేసిందో ఎలక్షన్స్ లో అది కేవలము ఒకటి మహిళలకి ఫ్రీ బస్ అనేది ఒకటి ఇంప్లిమెంటేషన్ లో ఉన్నది. కానీ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కడైతే ఢిల్లీలో కాంగ్రెస్ కి గతి పట్టిందో, ఎక్కడైతే ఢిల్లీలో ఆమ్ ఆద్మీకి గతి పట్టిందో అలాంటి గతే మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కి కూడా పడుతుంది. రాబోయే కాలంలో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మంచి మెజారిటీతోని బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. నేను మళ్ళొకసారి మన ఢిల్లీ ప్రజలకు మన బీజేపీ పార్టీని వాళ్ళు స్వాగతించినందుకు, మంచి భారీ మెజారిటీతో గెలిపించినందుకు అక్కడ ప్రజలకి ప్రతి ఒక్కరికి మేము మన మంచిర్యాల బీజేపీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. భారత్ మాతా కీ. ఈరోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ 36 సీట్లు దాటి 48 సీట్లతో ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయడం జరిగింది. అందుకుగాను మంచిర్యాల పట్టణంలో ఈరోజు బీజేపీ నాయకులు, కుటుంబ సభ్యులందరూ కలిసి వేడుకలు జరుపుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో కనీసం ఒక్క సీటు కూడా గెలవలేదు. ఈరోజు ఈ తెలంగాణ ప్రాంతంలో కోడి గుడ్డు, గాడిద గుడ్డు అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అక్కడున్న ఢిల్లీ ప్రజలు సున్నా గుడ్డు ఉపజెప్పడం జరిగింది. మొన్నటికి మొన్న హర్యానా, నిన్న మహారాష్ట్ర, ఈరోజు ఢిల్లీ భారతీయ జనతా పార్టీ ఈ విధంగా భారతదేశం మొత్తంగా జెండా ఎగరేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుంది అనడానికి మరొక నిదర్శనం. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, లేకపోతే రానున్న రోజులలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇదే గతి పడుతుంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో జెండా ఎగరవేస్తామని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులకి గుర్తు చేస్తూ ఇప్పటికైనా మీ హామీలు నెరవేర్చాలని, నెరవేర్చకపోతే ఖచ్చితంగా మేము తిరగబడతామని, ప్రజల పక్షాన మేము కొట్లాడతామని హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి. ఢిల్లీలో ఉన్నటువంటి మేధావులు, యువకులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఇలా అవినీతికి వ్యతిరేకంగా ఓటు వేసి బీజేపీ పార్టీని గెలిపించారు. అదే విధంగా తెలంగాణలో 6 గ్యారంటీలు, 420 హామీలను అని చెప్పేసి ఇలా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సంవత్సరం గడుస్తున్నా ఇలా ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఇలా కాలయాపన చేస్తుంది. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి మేధావులారా, యువకులారా, ఉద్యోగులారా, ప్రజల్లారా రానున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో బీజేపీ పార్టీ అభ్యర్థులను మీరు ఓటు వేసి గెలిపించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాడగలదు. వారి హక్కులు సాధించే వరకు మీకు అండగా ఉండేది భారతీయ జనతా పార్టీ. కాబట్టి మేధావులారా, యువకులారా, ఉద్యోగులారా దయచేసి రానున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో బీజేపీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. భారతదేశంలో బీజేపీ పార్టీ అంటేనే పేదలకు, మధ్యతరగతి కుటుంబానికి, బలుగు బలహీన వర్గాలకి న్యాయం చేసే పార్టీ అనేసి ఈరోజు ప్రజలందరూ బీజేపీ పార్టీ గవర్నమెంట్ దిక్కు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఢిల్లీ రిజల్ట్ ఆమ్
చీపురు గుర్తు అనేదే అంతమొందించే పార్టీ లాగా అయిపోయింది. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా గుండు సున్నా వచ్చింది అంటే అది కూడా కొద్దో గొప్ప అంతమొందించే పార్టీ లాగానే ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే వాగ్దానాలు చేసిందో ఎలక్షన్స్ లో అది కేవలము ఒకటి మహిళలకి ఫ్రీ బస్ అనేది ఒకటి ఇంప్లిమెంటేషన్ లో ఉన్నది. కానీ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కడైతే ఢిల్లీలో కాంగ్రెస్ కి గతి పట్టిందో, ఎక్కడైతే ఢిల్లీలో ఆమ్ ఆద్మీకి గతి పట్టిందో అలాంటి గతే మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కి కూడా పడుతుంది. రాబోయే కాలంలో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మంచి మెజారిటీతోని బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. నేను మళ్ళొకసారి మన ఢిల్లీ ప్రజలకు మన బీజేపీ పార్టీని వాళ్ళు స్వాగతించినందుకు, మంచి భారీ మెజారిటీతో గెలిపించినందుకు అక్కడ ప్రజలకి ప్రతి ఒక్కరికి మేము మన మంచిర్యాల బీజేపీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. భారత్ మాతాకి. ఈరోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ 36 సీట్లు దాటి 48 సీట్లతో ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయడం జరిగింది. అందుకు మంచిర్యాల పట్టణంలో ఈరోజు బీజేపీ నాయకులు, కుటుంబ సభ్యులందరూ కలిసి వేడుకలు జరుపుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో కనీసం ఒక్క సీటు కూడా గెలవలేదు. ఈరోజు ఈ తెలంగాణ ప్రాంతంలో కోడి గుడ్డు, గాడిద గుడ్డు అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అక్కడున్న ఢిల్లీ ప్రజలు సున్నా గుడ్డు ఉపజెప్పడం జరిగింది. మొన్నటికి మొన్న హర్యానా, నిన్న మహారాష్ట్ర, ఈరోజు ఢిల్లీ భారతీయ జనతా పార్టీ ఈ విధంగా భారతదేశం మొత్తంగా జెండా ఎగరేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుంది అనడానికి మరొక నిదర్శనం. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, లేకపోతే రానున్న రోజులలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇదే గతి పడుతుంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో జెండా ఎగరవేస్తామని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులకి గుర్తు చేస్తూ, ఇప్పటికైనా మీ హామీలు నెరవేర్చకపోతే ఖచ్చితంగా మేము తిరగబడతామని, ప్రజల పక్షాన మేము కొట్లాడతామని హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి. ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసినటువంటి ఢిల్లీ ప్రజలందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. ఏదైతే ఢిల్లీ ఎలక్షన్ లో ఆమ్ ఆద్మీ కేజ్రీవాల్ గారు ఊటకపు హామీలతో మళ్లీ అధికారంలోకి రావాలని చేసి ఇలా కుట్ర పన్నారు. దీన్ని ఢిల్లీ ప్రజలందరూ తిరస్కరించారు. ఒకప్పుడు సామాన్య కార్యకర్తగా ఉంటా స్కూటర్ మీద వెళ్తా అన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ గారు ఇలా ప్రతి ఒక్క చోట అవినీతి చేసి, ఇలా వాళ్ళ మంత్రివర్గం కూడా అవినీతి చేసి ఇలా జైలు పాలు అవడం జరిగింది. సామాన్య కార్యకర్తగా ఉన్నటువంటి కేజ్రీవాల్ ఇలా విలాసవంతమైన జీవితం గడిపాడు. విలాసవంతమైన ఫర్నిచర్ కోట్లాది విలువ చేసే ఫర్నిచర్ కొనుక్కున్నారంటే ఇలా ఢిల్లీలో ఎలాంటి అవినీతి జరిగిందో ప్రజలందరూ చూసి ఇలా అవినీతి రహిత పార్టీ బీజేపీ పార్టీ అని చెప్పేసి నా పార్టీకి ఓటేసి భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించినారు. అదేవిధంగా స్కాములు చేసుకుంటే లక్షల స్కాములు చేసేలేదు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని పార్టీలు ఈ బీజేపీ ప్రభుత్వం రావద్దని కుట్ర చేసి ఆమ్ ఆద్మీ పార్టీతో జతగలిసి కొన్ని లక్షల రూపాయలు ఇలా ఢిల్లీ ప్రజలకు పంచిపెట్టినా గానీ ఇలా ఢిల్లీ ప్రజలు అవినీతి రహితమైన పార్టీ బీజేపీ పార్టీ అనే నమ్మకంతో ఇలా బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించినారు. మేము బీజేపీ పార్టీ తరఫున ఢిల్లీ ప్రజలందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.